ప్రజారాజ్యం పార్టీ దానికంటే ముందు అసలు ఒక ఉద్యోగి, ఒక చిరు ఉద్యోగి తనకు రాజకీయాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో చిరంజీవి గారితో కలిసి ప్రజారాజ్యం పార్టీలో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత టీడీపీలో అతను చేస్తున్నటువంటి పనిని మెచ్చి నా కోసం నువ్వు రావా, రాష్ట్రం కోసం నువ్వు రావా అంటూ కేసీఆర్ పిలిస్తే బీఆర్ఎస్ పార్టీలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి కేసీఆర్ ఎంత సేవ చేసినా కేసీఆర్ కోసం అహర్నిశలు కష్టపడ్డా, కేసీఆర్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినా పట్టించుకోని ప్రాంతంలో ఎన్నిసార్లు టికెట్ అడిగినా లెక్క చేయని కేసీఆర్ను కాదని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే టికెట్ మీద ప్రయత్నం ఎంత చేసినా సరే ఆయనకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ దాటుకొని కనీసం టికెట్ తెచ్చుకొని కంటెస్ట్ చేసినా ఉన్నటువంటి శక్తులన్నీ తట్టుకోలేక ఓడిపోయినప్పటికీ కూడా తట్టుకొని ఇంకా నా ప్రయాణం ఉంది, నేను ఇంకా మళ్ళీ నిలబడతాను, గెలుస్తాను అనేటువంటి ఉద్దేశాన్ని ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుత అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి బండి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం రమేష్ గారు. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 అంశాలు సార్ మీ విషయంలో మనం మాట్లాడాల్సినవి. ప్రజారాజ్యం నుంచి ప్రస్తుత మీ ప్రయాణం ఇప్పుడు ఇంతవరకు చూసుకుంటే 10 ఏళ్ల పైన పైచిలకు ప్రయాణం ఇది. 14 ఏళ్ళు, ఇన్ఫ్యాక్ట్ 20 ఏళ్ళు. సో ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఈ రాజకీయ జీవితంలో మీరేం నేర్చుకున్నారు? మిమ్మల్ని ఫాలో అయ్యే వారికి మీరు చెప్పేటువంటి మాట ఏంటి? ఓకే, ముందుగా బ్రదర్ బీఆర్కే ఛానల్ న్యూస్ వారికి, మేనేజ్మెంట్కి, స్టాఫ్కి నన్ను ఇక్కడ పిలిచి అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నా రాజకీయ ప్రస్థానం, నేను చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్న టైంలో ఒక కొత్త వ్యక్తి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఇప్పుడు సమైక్యాంధ్ర మంచి జరుగుతుంది, వీరితో పాటు కలిసి మనం కూడా అడుగులేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని 2008లో తిరుపతిలో ప్రిఆర్పి పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి గారితో పాటు నా ప్రస్థానం రాజకీయాల్లో మొదలుపెట్టాను. అయితే వారిని ఆదరించి అతి తక్కువ సమయంలోనే నాలో ఉన్న ఆ స్పిరిట్ని వాళ్ళు పట్టుకుని ఆ రోజున నేను రాజకీయాల కొత్త అయినా కూడా నాకు సీట్ ఇచ్చి, అది శ్రీలింగంపల్లి సీటు. శ్రీలింగంపల్లి అంటేనే మీకు తెలుసు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119, ఇవాళ 119, ఆ రోజు 294లో కూడా శ్రీలింగంపల్లి అంటే ఒక కాస్ట్లీస్ట్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఐటీ రంగం బాగా అక్కడ నాటుకుపోయినటువంటి కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో నాకు సీట్ ఇచ్చి ఆ రోజు నన్ను ఒక వ్యక్తిగా పొలిటికల్లో నాకు మంచి కెరియర్ ఇచ్చిన చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి నేను జన్మాంతం పొలిటికల్గా నేను వారికి రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తర్వాత నా ప్రస్థానంలో అనేక మెట్లు, అనేక ఎగుడు దిగుడులు చూసుకుంటూ ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. ఏదేమైనా నా యాంబిషన్ అంటే, నేను ఎవరికైనా ఒకటే సలహా ఇస్తా, చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మనం ఏది చేసినా మనకంటూ ఒక గోల్ ఉండాలి. లైఫ్లో గోల్ ఉన్నప్పుడే ఆ గోల్ అచీవ్ అవడానికి మనం నిరంతరం శ్రమ చేస్తాం. గోల్ లేని ఇది ఎందుకు అంటే డెస్టినీ, అది ఇదే లేనప్పుడు అసలు మనం ఎందుకు పనికిరాం. సో అలా నాకేంటంటే నా జీవితంలో నేను ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలి నేను. ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరం నాకు అన్నీ ఇచ్చింది. నేను ఒక సాధారణ వ్యక్తిగా కృష్ణా జిల్లాలో ఒక సాధారణ కుటుంబం, రైతు కుటుంబంలో, చిన్న రైతు కుటుంబంలో జన్మించిన నేను ఈ హైదరాబాద్ వచ్చి చదువుకుని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మరి అండదండలతో నేను ఒక ఉద్యోగం సంపాదించుకుని ఆల్విన్ కంపెనీలో ఉద్యోగం చేసి అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసి అక్కడి నుంచి రిటైర్ అయ్యి బిజినెస్ చేసుకుని ఇవాళ అన్నీ ఇచ్చింది తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ ప్రాంతం నాకు. కాబట్టి హైదరాబాద్కి తిరిగి ఏదో ఒకటి చేయాలి నేను అనే ఒక తపన నాకు. ఎందుకంటే ఏమీ లేని మనకి ఇవాళ ఈ స్టేజ్లో మనం కూర్చున్నామంటే ఇదంతా నిజంగా హైదరాబాద్ నాకు ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. హైదరాబాద్కి ఏదో ఒకటి చేయాలి తప్పకుండా అనే ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే చేసుకుంటూ వస్తున్న నాకు చేతనైన మట్టికి సరే ఏ పార్టీలో ఉన్నా కూడా గెలిపోవటంలో అనేది సహజం. నేను అప్పుడు చిరంజీవి గారు సీట్ ఇచ్చినప్పుడు కూడా నాకు శ్రీలింగంపల్లి ప్రజలు బ్రహ్మాండంగా నాకు 35,000 ఓటేశారు ఆ రోజుల్లో. ఎందుకంటే నేను కొత్త అయినా కూడా, పార్టీ కొత్త అయినా కూడా 35,000 ఓటు రావటం అనేది ఆ రోజు నిజంగా కూడా ఒక రికార్డు. అటువంటి పార్టీ నుంచి తర్వాత అంచెలంచెలుగా తెలుగుదేశం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలవటం, ఆ తర్వాత కేసీఆర్ గారు పిలవటం,
నేను ఏ పార్టీకి వెళ్ళినా వారి పిలుపు మేరకు నేను వారి ఆహ్వానం మేరకు వెళ్ళా కానీ నాకుగా నేను అరువులు జాచి పరిగెత్తలేదు. అలాగే నాకు ఎక్కడ ఏ కన్సైన్మెంట్ ఇచ్చినా ఏ పని చెప్పిన పార్టీ అధిష్టానం తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశంలో నేను 2 సార్లు, ఒకటి సమైక్యాంధ్ర, ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు 2 సార్లు నేను స్టేట్కి ఆర్గనైజ్ సెక్రటరీగా కూడా చంద్రబాబు నాయుడు గారి టీంలో పనిచేసాం. అప్పుడు రేవంత్ అన్న మేము కూడా కలిసి పనిచేసాం మేము. ఆ తర్వాత తెలంగాణ విడిపోయినప్పుడు కేసీఆర్ గారు నన్ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించడం జరిగింది. కేటీఆర్ గారు కావాలని చెప్పి వారు తీసుకున్న వెంటనే అప్పుడు వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో 99 సీట్లు ఇక్కడ మనం కైవసం చేసుకోవటం. దాంతో వెంటనే వారు స్పందించి నా పనితనం చూసి, ఎందుకంటే ఆ శేరిలింగంపల్లి, కుకట్పల్లి, ఆ బెల్ట్ అంతా కూడా కుత్బుల్లాపూర్ ఆ ఏరియాల్లో కూడా వాళ్ళు వస్తే ఆ సీట్లు రావనుకున్న తరుణంలో మరి అన్ని సీట్లు అక్కడ గెలవటం. అంటే మేజర్గా అదంతా ఎవరైతే సెక్యులర్ యొక్క బెల్ట్ అది. అదే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అక్కడ. రైట్. వాళ్ళందరినీ కలుపుకొని అప్పుడు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా కూడా 10కి 10 ఉంటే శేరిలింగంపల్లిలో 10 సీట్లు కూడా టీఆర్ఎస్ ఖాతాలో వేయించడంలో మా వంతు పాత్ర కూడా ఉందని గ్రహించిన కేసీఆర్ గారు వెంటనే నన్ను టీఆర్ఎస్ పార్టీలో ఈ స్టేట్కి జనరల్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది. ఆ రోజు స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమించడం అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. సో అలా అంచెలంచెలుగా ఎదుగుతూ నాకంటూ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా నా స్వయం శక్తితో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని. కష్టపడి, ఎందుకంటే కష్టపడికి ఎప్పటికైనా కష్టపడేవాడికి ఒక ఇది ఉంటుంది అనేది నమ్మిన వ్యక్తిని నేను. అలాగే ఇవాళ ఈ స్థాయికి రావడంలో అందరూ కూడా నన్ను దగ్గర తీసుకున్నారు. అయితే నేను ఖర్చు మంచి చెడు అంటారు బ్రదర్. మన అవకాశం మనకు దేవుడు ఇచ్చిన ఇది ఉంది కాబట్టి, వనరులు ఉన్నాయి కాబట్టి మనం చేసుకుంటూ పోయాం. ఎంత ఖర్చు పెట్టాం ఏంటనేది పెద్ద క్వశ్చన్ కాదు కానీ బట్ మన పాత్ర మనం పోషించాలి, మనం పోషించాం. కేసీఆర్ గారు కూడా 2018లో మరి అప్పుడు ప్రభుత్వం 88 సీట్లు గెలిచినప్పుడు కూడా నా పాత్ర నేను పోషించాను నేను. అలాగే తర్వాత నాకు సీట్ ఇస్తామని అన్నారు. పరిస్థితుల ప్రభావం నాకు సీట్ రాలేదు. నన్ను రేవంత్ అన్న పిలిచి, అన్నా నువ్వు నీ గురించి బాగా స్టడీ చేశాను, నువ్వు ఎంతో స్ట్రగుల్ చేసుకుంటూ వస్తున్నావు, నీ కుకట్పల్లి అయితే బాగుంటుందని ఆయన చెప్పినప్పుడు, అన్న నాకు బ్యాక్గ్రౌండ్ అంతా శేరిలింగంపల్లి, మరి శేరిలింగంపల్లి అయితే బాగుంటుందేమని నేను ఆయన వారితో. అది మేజర్ క్వశ్చన్ కదా సార్, ఎందుకంటే కొన్నేళ్ల పాటు 20 ఏళ్ల పైచిలకు మీరు శేరిలింగంపల్లికే పనిచేసాం. నా పెరుగుదలంతా కూడా శేరిలింగంపల్లి, ఎక్కువగా మియాపూర్ బ్యాక్గ్రౌండ్. సో సరే, పరిస్థితులు ఏదైనా రేవంత్ అన్న అంటే కూడా నాకు ఎనలేని అభిమానం. ఇవాళ కూడా రేవంత్ అన్న మాట గీత గీస్తే నేను ఆ గీత దాటి ముందుకెళ్ళను. ఎందుకంటే మీ ఇద్దరిది టీడీపీ పరిచయం కదా. టీడీపీ పరిచయం. ఆనాడు ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు, మీరు, రేవంత్ రెడ్డి అందరూ కలిసి పనిచేశారు, దానిపైనే నడిచింది. సో అదే బాటలో ఏదైతే వేం నరేందర్ రెడ్డి అన్న గారు కానీ రేవంత్ అన్న గారు కానీ నాకు రోల్ మోడల్స్. వాళ్ళ అడుగు జాడల్లో నడుచుకుంటూ మరి వారు కుకట్పల్లి వెళ్ళమంటే ఒక ధైర్యం చేసి నేను కుకట్పల్లి వెళ్ళాను. ఏదేమైనా గెలిపోవడం సహజం, కానీ బట్ వెళ్ళినా అక్కడ నాకు 20-25 రోజుల టైం కూడా లేదు నాకు వాస్తవం చెప్పాలంటే. అయినా కూడా దగ్గర 65 నుంచి 70,000 ఓట్లు నేను అక్కడ సాధించగలిగానంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఎందుకంటే కొత్త కాన్స్టిట్యున్సీ నాకు. అదే శేరిలింగంపల్లి అయితే నాకు ఇంకా బాగుంటుండే. ఇదేమైనా నేను కుకట్పల్లి ప్రజలందరికీ కృతజ్ఞతలై ఉంటాను. ప్లస్ ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ప్రతి నిత్యం నేను ప్రజలతో ఉంటూ, ప్రజల సమస్యల మీద పోరాడుతూ, ఏదన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పెద్దలు కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కానీ అందరినీ కలుపుకొని, నాకున్న దీంతో అందరినీ కలుపుకుని ఇటు లీడర్స్ని కానీ, నేను కాంగ్రెస్ పార్టీలో కూడా లీడర్లు ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు. 10 ఏళ్ళు వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టి, మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఎవరైనా కొంచెం ఎదిరిస్తే చాలు వాళ్ళ మీద కేసు పెట్టడం, కేసులు పెట్టడం, వాళ్ళని బనాయించడం, అన్యాయంగా వారిని ఇచ్చేయటం, ఇలా జరిగిన పరిస్థితుల్లో తట్టుకు నిలబడిన కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు పెట్టుకుని వాళ్ళు ఏ చిన్న పెద్ద పదవి ఉన్నా కూడా వారికే అందే విధంగా ప్రయత్నం చేస్తూ మరి నా ఈ పొలిటికల్ కెరియర్లో ముందుకు సాగుతూ ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత దగ్గరై, కుకట్పల్లి ప్రజలకు మరింత దగ్గరై, కుకట్పల్లినే కాదండి, ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, ఆయన ఒక ప్రజాపాలన సాగిస్తూ ఉన్నాడు. నిజంగా వెనకడ జరిగిన పాలనంతా ఒక నియంత పాలన సాగింది.